హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్గా జీబ్రా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అది కూడా మనము విస్కర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ యూజ్ చేయకుండా మిక్సీ జార్లోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పౌడర్ షుగర్ వేసుకోండి. ఇది కూడా బాగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత 1/3 కప్పు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూను పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇలా సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. స్పంజీగా రావాలంటే ఖచ్చితంగా మనము 1 by 1 ఇలా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే కొంచెం కేక్ అనేది హార్డ్ అవుతుంది. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా మొత్తము జల్లించుకున్న తర్వాత ఏదైనా స్పూన్ కానీ లేదా విస్కర్ కానీ లేదా స్పాచులాతో కూడా ఇలా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే కేక్ టిన్ని గ్రీస్ చేసి పెట్టుకునేయాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ కేక్ బ్యాటర్లో 1/2 బ్యాటర్ అనేది ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము 2 ఫ్లేవర్స్ యూజ్ చేస్తున్నాం కదా, అప్పుడే జీబ్రా కేక్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1/2 బ్యాటర్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది చూసి యాడ్ చేసుకోండి. ఈ కోకో పౌడర్లో ఒక్కోసారి వేసిన వెంటనే పాలు అనేది కన్సిస్టెన్సీ మారుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలా 1 డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనము కేక్ టిన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ కేక్ బ్యాటర్స్ అనేవి 1 by 1 ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. ముందుగానే నేను డస్ట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ 2 కేక్ బ్యాటర్స్ అనేది 1 by 1 ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. నేను ఈ వీడియోని కొంచెం స్కిప్ చేశానండి. మీరు కూడా ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేశారంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసుకోవాలి, ఒకేసారిగా వేయకుండా. ఒకసారి వెనిలా, ఒకసారి చాక్లెట్, ఇలా 2 ఒకేసారి వేసుకొని. ఈ కేక్ అనేది చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా 2 కలర్స్ ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ బ్యాటర్ టిన్ని బాగా ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ పోయేలాగా. ఇప్పుడు కుక్కర్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ కేక్ టిన్ని పెట్టేసి క్లోజ్ చేసి 35 నుంచి 40 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా మొత్తం బేక్ అయిన తర్వాత ఒకసారి నైఫ్ కానీ లేదంటే టూత్ పిక్ కూడా పెట్టి టెస్ట్ చేశారంటే ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు పక్కన తీసేసి కవర్ చేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత నేను డీమోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోతుందో. ఇప్పుడు కేక్ టిన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి డీమోల్డ్ అయిపోయిందో. మనము మిక్సీ జార్లోనే చేసాం కదా, కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అదే మీ దగ్గర విస్కర్ కానీ లేదంటే బ్లెండర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కొత్తగా మిక్సీ జార్లో ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.